నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పార్టీల్లో జాయిన్ అయినప్పుడు టికెట్లు ఇస్తూ ఉంటారు. పార్టీల్లో జాయిన్ అయిన తర్వాత టికెట్లు నిరాకరించడం రాజకీయ పార్టీలకు ఒక పరిపాటిగా మారింది. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం ఆర్ఎస్ఎల్ పనిచేసిన మాజీ శాసనసభ స్పీకరు, తెలుగుదేశంలో చాలా వాగ్దాటిగా మాట్లాడే మహిళా లీడరు ప్రతిభా భారతి గారు మరి టీడీపీ ఏర్పడినప్పటి నుండి కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు శ్రీకాకుళం జిల్లాలో. మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక దళిత మహిళా నాయకురాలు ఆవిడ. మరి ఆవిడకి టికెట్ నిరాకరించారు. మరి అదేవిధంగా అరకు గిడ్డు ఈశ్వరి ఆవిడని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు, టికెట్ నిరాకరించారు. మరి అదేవిధంగా సింతలపూడి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి 2009లో ఎమ్మెల్యేగా ఆచండ్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 14లో ఎమ్మెల్యే అయ్యారు, సింతలపూడి నుంచి మంత్రి అయ్యారు. 19లో టికెట్ రాలేదు. 2024లో టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు భరోసా ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా భరోసా అమలు చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ప్రస్తుతం పీతల సుజాత గారు చాలా తీవ్ర ఆవేదనలో ఇప్పటికే కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీలో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగింది. తిరుపతి నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కనీసం మాల సామాజిక వర్గానికి 1-2 తప్ప మిగిలినవన్నీ కూడా మాది సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారని చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పీతల సుజాత గారు. మరి ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎస్సీల్లో మనోధైర్యం పెంచే దిశగా అడుగులు వేసిన పీతల సుజాత గారికి టికెట్ నిరాకరించడంతో ఆమె భవిష్యత్ రాజకీయాలపైన దృష్టి పెట్టారు. రానున్న రోజుల్లో టీడీపీలో ఉంటారా, టీడీపీలో నుండి వేరే పార్టీ వైపు వెళ్ళి ఆలోచన చేస్తున్నారా, లేదంటే టీడీపీలో ఉండే మౌనంగా ఉండి పార్టీకి ఎక్కడ కూడా దూరంగా ఉండి ఎన్నికలలో తమ ప్రాబల్యాన్ని చాపకంద నీరులాగా అస్త్రాన్ని ప్రయోగించి ఆలోచన చేస్తున్నారనేది మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది. మరి అదేవిధంగా ఉప్పులేటి కల్పన కృష్ణా జిల్లా పామర్ అసెంబ్లీ నియోజకవర్గం. మరి గతంలో టీడీపీలో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీకి వెళ్ళారు. టీడీపీ నుండి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు, ఆవిడ టికెట్ నిరాకరించారు. ఇలాగే ఎంతోమంది దాదాపుగా ఎస్సీ మహిళలకి టీడీపీలో టికెట్లు ఇస్తారని చెప్పి టికెట్లు ఇవ్వలేదు. మరి లాస్ట్ మినిట్లో ఊహించిన విధంగా కొంతమంది టికెట్లు రాదనుకున్న వాళ్ళు టికెట్లు ఇచ్చారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు గారికి ముందు టికెట్ అనౌన్స్ చేశారు, తర్వాత మార్పులు ఉంటాయి అన్నారు. మరి మద్దిపాటి వెంకటరాజు గారు రకరకాల ప్రయత్నాలు చేస్తే కానీ మళ్ళా జాబితాలో పేరు చోటు చేసుకునే పరిస్థితి కనిపించాల. మరి అదేవిధంగా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, అతను కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి. అతను అకామిడేట్ చేయాలి, ఎలా ఎక్కడ అయిందని దాని మీద భర్జనలు పడి మొత్తానికి ఒక మాజీ మంత్రి కేఎస్ జవహర్కి టికెట్ నిరాకరించి ఒక మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకి కొవ్వూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఇప్పటికే కేఎస్ జవహర్ తీవ్ర ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నారు. మొక్కుబడిగా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసినా నామమాత్రంగానే తప్ప ఆవేదన అతనిలో ఉన్న ఆలోచన పార్టీ కష్టపడితే కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు అనే ఆవేదనలో ఉన్నారు. మరి వీళ్ళంతా మౌనముద్ర దాల్చారు. మరి వీళ్ళందరూ సముదాయించి పార్టీకి వాడుకోవాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మరి ముఖ్యంగా దళితుల్లోనే సీనియర్లుగా ఉన్న వాళ్ళు కూడా మొండి చేయి చూపిన పరిస్థితి టీడీపీలో కనిపించింది. ఈసారి రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు, గెలిపే లక్ష్యంగానే అన్ని పార్టీలు అడుగులు వేస్తున్న తరుణంలో చంద్రబాబు గారు కూడా గెలుపు అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలి తప్ప గెలిచే అవకాశాలు లేవు అనుకున్న వాళ్ళు టికెట్ నిరాకరించడం తప్ప వాళ్ళు కనీసం మాట వరుసగా కూడా పిలిచి టికెట్ ఇవ్వలేకపోతున్నారని చెప్పిన దాఖలాలు ఈసారి కనిపించింది. గతంలో 19 ముందు 14 ముందు కూడా చంద్రబాబు గారికి ఎవరికైతే టికెట్ ఇవ్వట్లేదో ముందుగా పిలిచి సీనియర్ నాయకులతో చర్చలు జరిపి
ఏ కారణంతో టికెట్ ఇవ్వలేకపోతుందో చెప్పేవారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. కనీసం మాజీ మంత్రులు పీతల సుజాత గారికి, జవహర్ గారికి కూడా కనీసం మాట వరుస కూడా మీకు టికెట్ ఈ కారణంతో ఇవ్వలేకపోతుందని చెప్పిన దాఖలాలు లేవు. అదేవిధంగా ప్రతిభా భారతి గారికి కానీ, గిడ్డేశ్వర్ గారికి కానీ, మరి పుల్లెటి కల్పన గారికి కానీ, మరి వీళ్ళందరికీ కూడా సీనియర్లు కనీసం ఏ కారణంతో ఎందుకు ఇవ్వలేదని కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. మరి ఆ రోజు ఎమ్మెల్సీ క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని చెప్పి మరి ఆవిడ టీడీపీకి అనుబంధ సభ్యులుగా టీడీపీతో ప్రయాణం చేశారు. ఇప్పుడు టీడీపీ కూడా ఉండవల్లి శ్రీదేవి గారికి ఎక్కడ టికెట్ ఇవ్వలేదు. మరి అరటిలో అరటిపండులాగా మరి ఎన్నికలకు ముందు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలోకి వచ్చి ఒక పొలిటికల్ హైప్ కోసం టీడీపీ ప్రయత్నించింది. మరి ఇప్పుడు ఆవిడకి టికెట్ని నిరాకరించారు. తిరువూరు అడిగారు, తిరువూరు ఇవ్వలేదు. బాపట్ల ఎంపీ అడిగారు, బాపట్ల ఎంపీ ఇవ్వలేదు. నిన్న మొన్న సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళితులను మోసం చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దళితుల్ని నిలువున రాజకీయాల్లో తీసుకొచ్చి పార్టీ పదవులు ఇస్తానని చెప్పి, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిందని చెప్పి దళితులు టీడీపీని నమ్మే పరిస్థితి లేరని చెప్పి ఆవిడ ఆవేదనలో ఉండవల్లి శ్రీదేవి గారు వ్యక్తం చేశారు. మరి ఏదేమైనా 2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలు ముఖ్యంగా దళిత వర్గాలు, అది కూడా మాల సమాజం వారికి చెందిన సీనియర్ లీడర్లకి మొండి చేయి చూపించారు. అదేవిధంగా కొంతమంది మాజీ మంత్రులకి కె జవహర్ గారు లాంటి మాజీ మంత్రికి, అదేవిధంగా ప్రతిభా భారతి గారు లాంటి సీనియర్ మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లు కూడా టీడీపీలు ఈసారి టికెట్లు దక్కకపోవడంతో దళిత వర్గాల్లో తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఈ వర్గాలు సత్తా ఏంటో చూపిస్తుందని చెప్పి టీడీపీ అధినేతకు సవాల్ విసురుతున్నారు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.